మనం జంగారెడ్డిగూడెం శ్రీ గౌరీ సుభద్ర ధ్యాన కేంద్రంలో ఉన్నాం. ఈ ధ్యాన కేంద్రం ప్రాంగణంలో మరి ఇప్పుడు మనం పత్రిజీ స్పెషల్ రూమ్, పత్రిజీ కోసం కేటాయించిన రూమ్. ఈ రూమ్ ఇప్పటికీ కూడా పత్రిజీ కోసం అలొకేట్ చేశారు. ఇక్కడ ఈ రూమ్ని ఎవరు యూజ్ చేయరు. ఎంతో అద్భుతంగా మరి ఈ రూమ్ని ఇంత నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేయడం జరుగుతోంది. పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ మనం జంగారెడ్డిగూడెంలో ఉన్నాం. జంగారెడ్డిగూడెంలో శ్రీ గౌరీ సుభద్ర ధ్యాన కేంద్రంలో ఉన్నాం. మీరు చూడొచ్చు, ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఎదురుకుండా గౌతమ బుద్ధుడు ఒక విగ్రహం కూడా ఉంది ధ్యాన స్థితిలో. ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన కేంద్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మరి ఇక్కడ మాస్టర్స్ అందరికీ ఎంతో కృతజ్ఞతలు, ఇంత అద్భుతమైన ధ్యాన కేంద్రాన్ని అందరికీ ఇచ్చినందుకు. పత్రిజీ చెప్పిన మాట వీళ్ళందరినీ ఎంతలా ప్రభావితం చేసిందంటే అది ఒక ధ్యాన కేంద్రం రావడానికి మరి ఎంతో దోహదపడింది. ఈ ధ్యాన కేంద్రంలో మరి ఎంతో మంది వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. మరి ఎంతో మంది ధ్యానులు అవుతున్నారు. ఎన్నెన్నో ధ్యాన అనుభవాలు ఉన్నాయి. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని తీర్చిదిద్దిన ఈ మాస్టర్స్ అందరికీ కూడా మరి పిఎంసి తరఫున మరి ఎంతో కృతజ్ఞతలు. పత్రిజీ మరి ఎంతో మందిని ప్రభావితం చేశారు. మరి ఆయన వాక్కుని పట్టుకుని మరి జంగారెడ్డిగూడెంలో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా ఈ ధ్యాన కేంద్రాన్ని ఎంతో అద్భుతంగా కట్టడం జరిగింది. ఇవాళ ఈ ధ్యాన కేంద్రంలో మరి ఎంతోమంది మాస్టర్స్ వస్తారు, మరి ధ్యానం చేసుకుంటారు. వాళ్ళకి రకరకాల అనుభవాలు వచ్చాయి. అలాగే వాళ్ళ ఒక రుగ్మతలు నయమయ్యాయి. మరి ఎన్నో అద్భుతమైన ఆ ఒక ఎక్స్పీరియన్సెస్ ఈ ధ్యాన కేంద్రంలో ధ్యానం చేయడం ద్వారా వాళ్ళకి లభించింది. మరి ప్రతి ఒక్క మాస్టరు కూడా జంగారెడ్డిగూడెం రావాలి. అలాగే శ్రీ గౌరీ సుభద్ర ధ్యాన కేంద్రాన్ని ఈ ధ్యాన కేంద్రం పేరు. సో ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేయాలి. ఎంతో అద్భుతంగా మరి ఈ ధ్యాన కేంద్రాన్ని తయారు చేసి మరి ఇక్కడ జంగారెడ్డిగూడెం మాస్టర్స్ అందరూ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ యాజ్ ఎ కోర్ టీమ్గా 10 మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన కేంద్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఈ ధ్యాన కేంద్రం గురించి మనం ఇప్పుడు ఒక మాస్టర్తో తన అనుభవాలు తెలుసుకుందాం. నమస్తే మాస్టర్. ఎస్, మీ అనుభవాలు చెప్పండి. నమస్తే సార్. ముందుగా మనందరి జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి పాదపద్మములకు ప్రణామములతో నాకు చిన్న అవకాశం ఇచ్చిన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ టీం వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ 2012లో గౌరీ సుభద్ర పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి పత్రిజీ గారి ఏదైతే ఆశయాల మేరకు ధ్యానము, పిరమిడ్, స్వాధ్యాయము, లైబ్రరీ ఏర్పాటు చేయటం జరిగింది. సత్సంగము, ఒక హాల్ని నిర్మించుకోవటము, ప్రతీ నెల మొదటి ఆదివారం నాడు వివిధ మాస్టర్స్తో సత్సంగంను ఏర్పాటు చేస్తూ ఎంతోమంది చుట్టుపక్కల అందరికీ ధ్యాన అభిలాషని, ధ్యాన ఆసక్తిని రేకిస్తూ ఎన్నో సత్సంగములు ఏర్పాటు చేస్తూ ఎంతోమందికి ప్రచారం చేయటము. అంతేకాకుండా పిరమిడ్ ధ్యాన మందిరం తరపున ప్రతి గురువారం నాడు ఇంటింట ధ్యాన కార్యక్రమాలు నిర్వహించటము. ప్రతి సంవత్సరము స్కూల్ లాస్ట్ డే అయిపోయిన తర్వాత పిల్లలందరికీ ధ్యానము, యోగాసనాలు, వాటి పట్ల సరైన అవగాహన కల్పిస్తూ బాల వికాస్ తరగతులు నిర్వహించటము. ప్రెగ్నెంట్ లేడీస్కి ధ్యాన మాతృత్వం గురించి చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించటము. అంతేకాకుండా పౌర్ణమి తరగతులు నిర్వహించటము, వెన్నెలలు, ఇలాంటి ఎన్నో చేస్తూ అందరినీ ఈ పిరమిడ్కి ఆకర్షింప చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నా పేరు రామకృష్ణ, జంగారెడ్డిగూడెం స్పిరిచువల్ ట్రస్ట్. ధ్యానంలో నేను వచ్చిన కొద్ది రోజుల్లోనే నాకు నేనే దేవుడు అనే చిన్న అనుభూతి కలిగింది. దేవుడు ఎక్కడా లేడు, నువ్వే దేవుడు, ఇన్నర్ గాడ్, నువ్వే దేవుడు అని అనిపించి అప్పటి నుంచి మాట్లాడే విధానము, చేసే విధానము, ఎదుటి వాళ్ళని ఆనందింప చేయటానికి పలు రకాల లోపాల నుంచి ఆ సూచనలు అందుకుంటూ మనం ప్రతి క్షణం ఆనందంగా గడపాలి అంటే ఎదుటి వాళ్ళని ప్రతి క్షణం ఆనందంగా గడపగలగటానికి మనం చేయూతనివ్వాలి అని నాకు లోపల నుంచి అర్థమయ్యి ఆ విధంగా వాళ్ళని ప్రతి క్షణం ఆనందంతో గడపనిస్తూ నేను ఆనందంగా ఉంటూ లోపల వచ్చిన ఆ చిన్న సూచనల్ని నిరంతరం పాటిస్తూ నిరంతరం ఆనందంగా ఉంటూ ఎంతోమందికి మా షాప్ ద్వారా
కరపత్రాలు పంచుతూ అందరికీ ధ్యాన ప్రచారానికి దగ్గరవుతూ ఉన్నాము. థ్యాంక్ యూ అండి. ఎస్ మాస్టర్, ఎంతో అద్భుతంగా మీ యొక్క ధ్యాన అనుభవాలు చెప్పారు. సో ఇప్పుడు మనం చూసాం ఈ మాస్టర్ ఇక్కడ ఈ పిరమిడ్లో ధ్యానం చేస్తూ మరి ధ్యాన ప్రచారం చేస్తూ మరి పత్రిజీ చెప్పిన అన్ని సూత్రాలని పాటిస్తూ శాకాహారిగా ఉంటూ మరి ధ్యానం గురించి అందరికీ చెప్తూ అలాగే పుస్తకాల్లో పత్రిజీ చెప్పిన రకరకాల పుస్తకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చదువుతూ మరి తన జ్ఞానం తీసుకుంటూ వేరే వాళ్ళకు కూడా ధ్యానం గురించి చెప్తున్నారు, అలాగే జ్ఞానం కూడా ఇస్తున్నారు. ఎస్ మాస్టర్స్, ఇప్పుడు మనం జంగారెడ్డిగూడెంలో శ్రీ గౌరీ సుభద్ర ధ్యాన కేంద్రం లోపల ఉన్నాం. మీరు చూడొచ్చు ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన కేంద్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈ ధ్యాన కేంద్రంలో ఎంతో అద్భుతంగా క్రాప్ సర్కిల్స్ గోడపైన అంటించడం జరిగింది. ఈ క్రాప్ సర్కిల్స్ ఈ విధంగా చేయడంతో ఎంతో ఎనర్జీని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే ఈ ధ్యాన కేంద్రాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఎంతో నీట్ అండ్ క్లీన్గా ఈ ధ్యాన కేంద్రాన్ని అట్టపెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తుంటేనే చాలా అద్భుతమైన వైబ్రేషన్, ఆ ఒక ఎనర్జీ అన్నది మనం ఫీల్ అవుతున్నాం. అలాగే ఇక్కడ కనీసం ఒక 400 మంది అవలేలుగా కూర్చుని ఇక్కడ ధ్యానం చేయొచ్చు. అంత చక్కగా ఈ స్పేస్ ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ పిరమిడ్ ఒక కింద భాగం. దీని పైన భాగంలో కింగ్స్ ఛాంబర్ అంటాం. ఆ కింగ్స్ ఛాంబర్ కూడా మనం దీని తర్వాత మనం పైకి వెళ్ళి ఆ కింగ్స్ ఛాంబర్ కూడా మనం చూస్తాం. ఆ కింగ్స్ ఛాంబర్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వర్టెక్స్, ఈ 4 కోణాల ఒక వర్టెక్స్కి మధ్యలో ఉంటుంది ఈ కింగ్స్ ఛాంబర్. అక్కడ కూర్చుని కనుక మనం ధ్యానం చేస్తే మరి ఎంతో శక్తిని మనం తీసుకున్న వాళ్ళం అవుతాం. ఎంతో శక్తి రావడం జరుగుతుంది. మరి ఎన్నో అనుభవాలు వస్తాయి, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ కానీ, లేకపోతే హయ్యర్ మాస్టర్స్తో వాళ్ళొక సందేశం తీసుకోవడాలు కానీ. సో ఇవన్నీ కూడా మనకి ఈ పిరమిడ్ లోపల కూర్చొని చేసినప్పుడు ధ్యానం ఎప్పుడైతే చేస్తామో అది మనకి ఎన్నో శక్తులు మనలో రావడం జరుగుతుంది. అలాగే కాస్మిక్ ఎనర్జీ మనలోకి రావడం జరుగుతుంది. ఎవరికైనా రుగ్మతలో ఎలాంటివి సమస్యలు ఉన్నా, లేకపోతే సైకలాజికల్ డిసార్డర్స్ అది ఉన్నా కానీ ఈ ధ్యాన కేంద్రం లోపల కూర్చుని ధ్యానం చేస్తే కనుక వాళ్ళకి ఎన్నో ఇష్యూస్తో సతమతం అవుతున్న వాళ్ళందరూ కూడా దీని నుంచి బయటకు రావడానికి దోహదపడుతుంది. ఎస్ మాస్టర్స్, ఇప్పుడు మనం శ్రీ గౌరీ సుభద్ర ధ్యాన కేంద్రం దీని ముందు ఒక చిన్న పార్క్లా ఉంది. ఇక్కడ చిన్న గార్డెన్ లాగా ఉంది. ఇక్కడ 2 ఉయ్యాల బల్లలు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఎంతో చెట్లు చామలు అది చాలా అద్భుతంగా ఇక్కడ పెంచడం జరిగింది. సో ఇక్కడ మనతో పాటు 2 మాస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ ఒక అనుభవాలు మనం తీసుకుందాం. అంటే వాళ్ళు ఎలా ఈ సెంటర్తో కనెక్టెడ్ ఉన్నారు, తర్వాత ధ్యానంలోకి ఎలా రావడం జరిగింది, ధ్యానంలో వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంది, ఇవన్నీ అంశాలు వాళ్ళతో అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. సో మీరు ధ్యానంలోకి ఎలా రావడం జరిగింది, ధ్యానంలో వచ్చిన తర్వాత ఏం జరిగింది, మరి ఎలాంటి మార్పులు మీలో వచ్చాయి, అలాగే ఈ ధ్యాన కేంద్రం గురించి కొన్ని విషయాలు. ఓకే అండి, నా పేరు అప్పసాని సూర్యచంద్రరావు అండి. నా పేరు, నేను ఒక రైతునండి. పోతే నేను 3 years అయిందండి ఇందులోకి వచ్చి. పోతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ పుట్టినట్టుంది. ఇంకా ముందు కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నానండి. చాలా బాగుంది. ధ్యానం చేస్తాను నేను ఎక్కువగా. మామూలుగాను మార్నింగ్ చేస్తామండి. నాకు ఈ ధ్యానం అయితే అత్తమట్టు చేసినట్టే అనిపిస్తూ ఉంటుంది. రోజంతా ధ్యానంలో ఉన్నట్టే అనిపిస్తుంది. భౌతికంలో కూడా చాలా దీని నుంచి పక్కకి రావడం చాలా కష్టం అనిపిస్తుంది. ఇది బయట భౌతికంగా వచ్చేటప్పుడు కొంచెం సేపు ఎవరితోటన్నా ఉన్నా కానీ మళ్ళీ అసలు చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. చాలా ఆనందంగా అయితే ఉన్నాము. ఇంకెప్పుడు దీంట్లోంచి తప్పుకోవడం అయితే జరగదు. ఈ ఆనందాన్ని అయితే మిస్ చేసుకోము. పిరమిడ్ చాలా కష్టపడి చేశారండి పిల్లలందరూ, మాస్టర్స్ అందరూ. చాలా ఎక్కువ శాతం 20 years మ్యాక్సిమం ఒక 15 సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా కష్టపడి చేశారు. 3 years అయిందండి ఇందులోకి వచ్చి. చూస్తా వెళ్ళిపోతుండేవాడిని. నేను ఎప్పుడు అసలు చూసేవాడిని కాదు. అయితే తెలుసు విషయం అంతే తప్ప ఎప్పుడు చూసేవాడిని కాదు. వెళ్ళిపోయాను. తర్వాత ఒక్కరోజు
భీమవరం రాజలక్ష్మి మేడం క్లాస్కి వచ్చానండి. అక్కడి నుంచి ఇంకా మళ్ళీ నా వరకు నేను నా సహాయాలు అందిస్తూ ఉన్నాను. వీళ్ళైతే పిల్లలందరూ అయితే మాస్టర్స్ చాలా బాగా కష్టపడి చేశారండి. అందులో నేను చేసింది అయితే చాలా తక్కువ. అవకాశం కల్పించుకుని ఇప్పుడు చేస్తూ ఉంటున్నానండి. పోతే అది వరకు నేను కొంచెం పెద్దగా మాంసాహారిని కాను, కానీ అక్కడి నుంచి శాఖాహారిని అండి. ఎప్పుడు మళ్ళీ అసలు దాని మీద ఏ రకమైన భ్రాంతి పెట్టుకోలేదు. ఇంత హాయైన జీవితాన్ని గడపాలి అని అనుకుంటున్నానండి. ఎప్పుడు ఇలాగే గడపాలి అనుకుంటున్నానండి. అవకాశం ఉన్నంత వరకు ధ్యానం చేయడం, బుక్స్ చదవడం నాకు బాగా నచ్చిన విషయం అండి. కొంచెం భౌతికానికి కొంచెం ఉపయోగిస్తున్నాను. పత్రిజీ గారికి, బుద్ధ భగవానికి నా హృదయపూర్వక అభివాదనాలు. మరి నేను ధ్యానంలోకి ఫస్ట్లో ఏమీ కొంచెం ఏదో టచ్ తెలిసి రావటం మొదలుపెట్టి ఇక్కడ ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుందని అని నా మనసుకు అనిపించి నేనే రావటం మొదలుపెట్టి రోజు చాలా 2 కిలోమీటర్లు ఉంటుంది మా హౌస్. పొద్దుట సాయంత్రం తప్పనిసరిగా వచ్చేదాన్ని. పొద్దుటే మా వారితో వచ్చేదాన్ని, సాయంత్రం నేను ఒక్కదాన్నే వచ్చి వెళ్ళటం అలా జరిగేది. ధ్యానం అయితే చాలా బాగుండేది. ఇంకా అసలు నా లైఫ్ అంతా ఇది వరకు మనం తెలియకుండా ఎలా గడిపేసామో లైఫ్ ఇప్పుడు చాలా బాగుంది అని అనిపించేది. ధ్యానం తప్పనిసరిగా రోజు వచ్చి ధ్యానం చేసుకోవాలని అనుకునేదాన్ని, అలా వచ్చేదాన్ని అండి. నాకు ధ్యానంలో చాలా బాగుండేది. కూర్చున్న వెంటనే ఇంకా అసలు మామూలుగా అసలు ఇక్కడ నాకు బయట ప్రపంచం అంటూ నాకు ఏమీ లేదు, ఎక్కడో ఉంది అని అన్నట్టు అనిపించేసేలా ఉండేదండి. ఉంటుంది ఇప్పుడు కూడా అంత హ్యాపీగా ఉంటుంది. నేను మళ్ళీ పుట్టినా ఏంటి ఇప్పుడు మళ్ళీ ఈ ధ్యానంలోకి వచ్చే కానీ అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడును రోజు కొత్తగానే ఉంటుంది, రోజు బాగున్నట్టే ఉంటుంది. ఇవాళ చేసాం కదా రేపు మళ్ళీ ఇక రోజు అలవాటైందని అనిపించదు. ఏ రోజుకి ఆ రోజు నాకు చాలా బాగుంటుంది ధ్యానం. ఇంకా అనుభవాలు అయితే చాలా వచ్చాయండి నాకు. ఫస్ట్లో అలా కూర్చున్నా 2-3 రోజులకి అయ్యో చాలా కనపడేయండి నాకు, చాలా రకాలుగా. ఇదేంటి ఇలా నాకు తెలియకుండానే ఇంకా అసలు ఆనందం అంటే ఇంకా నా జన్మ ధన్యమైందని అనుకుంటానండి నేను ఇప్పటికి కూడా. ఇంక ఇక్కడ పిరమిడ్ అయితే వీళ్ళు చాలా బాగా చేస్తారండి, కష్టపడి అందరూ. మాది పెద్ద ఏమీ లేదు, మేము ఇప్పుడే రావటం చేయటం అది కొద్దిగా చేస్తున్నామండి హెల్ప్. ఎస్ మాస్టర్స్, ఇప్పుడు దాకా మనం కొంతమంది పిరమిడ్ మాస్టర్స్ ఒక ధ్యాన అనుభవాలు విన్నాం. ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ నాతో పాటు ఉన్నారు. వాళ్ళ ఒక అనుభవం మనం తీసుకుందాం. ఈ జంగారెడ్డంగూడెంలో శ్రీ సుభద్ర ధ్యాన కేంద్రం ప్రాంగణంలో మనతో పాటు 2 మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలు విందాం. వాళ్ళు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, తర్వాత ధ్యానంలో వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించాయి, అలాగే ఈ పిరమిడ్లో వాళ్ళు ధ్యానం చేసినప్పుడు మరి ఎలాంటి అనుభవాలు వాళ్ళకు వచ్చాయి, ఇవన్నీ విషయాలు వాళ్ళతో తెలుసుకుందాం. నమస్తే సార్. సో మీ గురించి తర్వాత ధ్యానం గురించి చెప్పండి. గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలండి. నా పేరు సురేష్ కుమార్ అండి, జంగారెడ్డిగూడెం. నాది బిజినెస్ మెడికల్ షాప్ అండి. నాకు ఇది ఒక 10 years బ్యాక్ పరిచయం అయిందండి, ధ్యాన పరిచయం. అయితే నేను ఒక 5 ఏళ్ళ నుంచి కంటిన్యూగా ప్రతిరోజు రావడం కూడా జరుగుతుందండి. అంటే నాకు వీలున్నప్పుడల్లా వస్తున్నానండి. ఈ ధ్యానంలోకి రాకముందు వచ్చిన ముందు చాలా గ్రహించానండి. ధ్యానం చేస్తున్నప్పుడు కాంచి ఇంకా ఎంతసేపు చేస్తే బాగుంటుంది, ఇంకా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్నమాట మెడిటేషన్ అది. ఈ ధ్యానం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అవి మనం చేసే ఆలోచనలు కానీ, మనం చేసే పనిని కానీ, మనకు వచ్చే కష్టం కానీ, మనకు వచ్చే సుఖం కానీ, ఏ విధంగా మనం ఎలా సరి చేసుకోవాలి ఏమిటి అనేది చాలా నేర్పిందండి ధ్యానం. అన్నీ కూడా సమపాలలో ఉండాలని చెప్పిందండి. ప్రతి నెల కూడా మాస్టర్స్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ సండే వస్తుంటారండి. ప్రతి క్లాస్ కూడా అటెండ్ అవుతూ ఉంటామండి మేము. అలాగే నా ద్వారా మా మిస్సెస్ నా పిల్లల్ని కూడా తీసుకొచ్చాయండి మెడిటేషన్లోకి. ఎందుకంటే చదువుకునే పిల్లలకి చాలా బాగుంటుంది, మెడిటేషన్ చేస్తే
జ్ఞాపకశక్తి పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది అని చెప్పి అన్నారు. అలాగే చాలా బాగుంది సార్ అది. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా లేవండి. ఒకవేళ ఉన్నా సరే మన కర్మను బట్టి ఉంటున్నాయని చెప్పని అలా జరుగుతుంది మాట విషయం అండి. మా మిస్సెస్ మాడుతుందండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములండి. నా పేరు రమాదేవి, నేను హౌస్ వైఫేనండి. నేను మొట్టమొదటిసారిగా ఈ ధ్యానంలోకి వచ్చింది 2009లో అండి. మా వారు నాకంటే మా పెళ్ళికి ముందే మా వారు ధ్యానంలో ఉన్నారండి, ధ్యాన మార్గంలో ఉన్నారు. ఆయన ద్వారానే నేను ఈ ధ్యానంలోకి వచ్చానండి. ఆయన ద్వారానే నాకు తెలిసింది. మొట్టమొదటిసారి ఈ ఊర్లో సంగీత ధ్యానం పెట్టారండి. అప్పుడు నాకు 5th మంత్ అండి, ప్రెగ్నెంట్ అనమాట. చాలా బాగుందండి మెడిటేషను. మొట్టమొదటిసారి నేను అప్పుడే వచ్చానమాట. ఆ మ్యూజిక్ వింటూ మెడిటేషన్ చేస్తుంటే చాలా 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 బాగుందండి. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మాకు ఇక్కడ పెర్మిట్ కూడా ఉందండి. నాకు ధ్యాన పరిచయం అయింది 2009లో. అయినా ధ్యానం మాత్రం కంటిన్యూస్గా చేసేది మాత్రం ఒక 5 సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నా అండి. ఇక్కడ పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేసేటప్పుడు నాకు కలిగిన అనుభవం ఏంటంటే, నాలో నుంచి ఇన్నర్లో నుంచి వచ్చిందండి వాయిస్, ఇంకా నువ్వు రావాలి, నువ్వు తెలుసుకోవాలి, ఈ ధ్యానామృతాన్ని రుచి చూడాలి, నువ్వు రా బంగారు, నువ్వు రా అని నన్ను పిలిచినట్టు అనిపించిందండి. నాకు చాలా బాగా అనిపించిందండి అనుభవం. మొట్టమొదటి అనుభవం బాగుంది నాకు. అలాగే మాకు ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్ ఏర్పాటు చేశారండి. స్వాధ్యాయం కోసం లైబ్రరీ ఉందండి. మన మాస్టర్స్ రాసిన ఎన్నో రకాల పుస్తకాలని, మంచి మంచి పుస్తకాలను ఇక్కడ మాకు అందుబాటులోకి తీసుకొచ్చారండి మా మాస్టర్స్. వారికి కృతజ్ఞతలండి. ఆ బుక్స్ చదువుకుని ఎంతో జ్ఞానం మనం సంపాదించుకోవచ్చు. అలాగే సత్సంగం కోసం మీటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేశారండి. మాకు ప్రతి నెల మొదటి ఆదివారం మాస్టర్స్ వచ్చి మాకు క్లాసెస్ చెప్తారండి. మాకు వీలున్నంత వరకు ఏ క్లాస్ కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా మేము వింటాము. చాలా బాగుందండి. మాకు ఈ పిరమిడ్ లభించినందుకు, హాస్టల్ మాస్టర్స్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. నా పేరు ఎన్ భార్గవ్ సాయి శ్రీకర్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. తాడేపల్లిగూడెం శశి. నేను ప్రతి సంవత్సరం సమ్మర్ క్లాసెస్లో పాల్గొంటూ ఉంటాను. నేను, తమ్ముడు, చెల్లి ముగ్గురం కలిసి ప్రతి సంవత్సరం యోగా క్లాసెస్లో ధ్యానం గురించి చెప్తారు. ప్రతి మాస్టర్స్ వస్తారు, పెద్ద పెద్ద మాస్టర్స్ వస్తారు, ప్రతి ఒక్కరి గురించి చెప్తారు. అలాగే మా ఫాదర్, మా మదర్ నాకు చాలా చెప్తూ ఉంటారు, ధ్యానం చెయ్యండి అని. చేస్తున్న చాలా లాభాలు ఉన్నాయి చేస్తాం వల్ల. నేను అందులో చాలా ఆలోచనలతో ఉన్నప్పుడు చాలాసార్లు ధ్యానం చేసి నా మైండ్ చాలా పీస్ఫుల్గా తెచ్చుకునేవాడిని. అలాగే నా స్టడీకి బాగా ఉపయోగపడేది. అందరికీ నమస్తే. నా పేరు ఎన్ వరుణ్ కార్తిక్. నేను 8వ తరగతి చదువుతున్నాను. సచి తాడేపల్లిగూడెం హాస్టల్లో చదువుతున్నాను. నేను ఈ ధ్యానంలో రావడానికి కారణం మా అమ్మ నాన్నగారు. ఇలాగా నేను ధ్యానంలో రావడం వల్ల నాకు చాలా లాభాలు ఉన్నాయి. నేను ఎంతో బాగా చదువుకుంటున్నాను. ఈ ధ్యానం చేయడం వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే ఎంతో మంచిది. మరియు ప్రతి సంవత్సరం ఇక్కడ యోగా క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఈ యోగా క్లాసెస్ వల్ల చాలా లాభం ఉంది, చాలా లాభాలు ఉన్నాయి. తర్వాత పిల్లలు ఎంతో స్ట్రాంగ్గా ఉంటారు, వారికి ఎటువంటి రోగాలు రావు. అలాగే బాగా చదువుకుంటారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలాగ ఎన్నో లాభాలు ఉన్నాయి ధ్యానం వల్ల. ధన్యవాదాలు. నా పేరు వర్షిత. 8th క్లాస్ చదువుతున్నాను. నాకు ధ్యానం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ప్రతి ఇయర్ సమ్మర్ క్యాంప్లో చాలా మాస్టర్స్ వచ్చి చాలా విధములుగా చెప్పేవారు. స్మైలింగ్ మెడిటేషన్ అని, ఎక్సర్సైజ్ అని, సూర్య నమస్కారాలని, బోల్లని యోగాలు, మెడిటేషన్స్ బోల్లని చెప్పేవారు. దీనివల్ల నాకు ఎంతో పీస్ఫుల్గా ఉండేది. స్టడీస్లో కూడా నేను సక్సెస్ అవుతున్నాను. అన్నిట్లో నేను బాగా ఉంటున్నాను. నా ఆరోగ్యం కూడా చాలా బాగుంది. మెడిటేషన్ ఎంతో బాగుంది. ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది. థ్యాంక్ యూ. పిరమిడ్లో మెడిటేషన్ అంటే 10 రెట్లు అని చెప్పి అంటారండి. పిరమిడ్లో చేయడం చాలా అదృష్టం అండి. అదే ఈ పిరమిడ్ ఇలా రావటం వల్ల వచ్చిన మొత్తం అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన మాస్టర్స్ అందరూ, మరి యంగ్ మాస్టర్స్ అందరూ కూడా మరి ధ్యానం వల్ల
వాళ్ళు చక్కగా చదువుకోగలుగుతున్నారు, ఆరోగ్యం అది బాగుంది. అలాగే వాళ్ళు చెప్పింది ఆ క్లాస్ రూమ్లో అయితే ఏమైతే నేర్చుకుంటున్నారో చాలా చక్కగా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. సో ధ్యానంలో ఇవన్నీ లాభాలు మనకి ఉంటాయి. ఇప్పుడు మనం మరికొద్ది మాస్టర్స్తో ధ్యాన అనుభవాలు తీసుకుందాం. ఎస్ మాస్టర్స్, ఇప్పుడు మనతో పాటు ఇద్దరు మాస్టర్స్ ఉన్నారు, ద్వారకా తిరుమల నుంచి వచ్చారు. సో వాళ్ళ యొక్క అనుభవాలు మనం ఇప్పుడు తీసుకుందాం. పిఎంసి ఛానల్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి ధ్యానాన్ని అందించినటువంటి నా గురుదేవులకు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ధ్యానం వల్ల ఎన్నో లాభాలు పొందానండి. నాకు ఈ ధ్యాన పరిచయం 2007 మా వారి ద్వారా తెలిసిందండి. అప్పటి నుండి ధ్యానం చేసుకుంటూ ఎన్నో అనారోగ్యాలని కట్ చేసుకుంటూ చాలా హ్యాపీగా జీవితం కొనసాగుతుందండి. ఈ ధ్యానం వల్ల చాలా పొందామండి. ఇప్పుడు మా ఇంటి పైన ఒక పిరమిడ్ కూడా నిర్మించుకుంటున్నామండి. ఈ ధ్యానానికి థ్యాంక్స్ అండి, కృతజ్ఞత. నా పేరు రామలింగేశ్వరం, మా ద్వారకా తిరుమల. నేను ధ్యానంలోకి 2007లో వచ్చానండి. నేను వచ్చిన తర్వాత నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను మా భార్యని అన్నవరం తీసుకెళ్ళాను. నేను ద్వారకా తిరుమలలో ధ్యానమజ్ఞ జరిగినప్పుడు వెళ్ళాను. తర్వాత వీళ్ళు అన్నవరం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా పిల్లలు వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ శాకాహారులై, నేను మొదటి రోజునే అయ్యాను ద్వారకా తిరుమలలో ధ్యానమజ్ఞంలోకి వెళ్ళినప్పుడు. తర్వాత వీళ్ళు మాంసాహారం మానేసిన తర్వాత అక్కడి నుంచి ధ్యాన ప్రచారం, అలాగ ద్వారకా తిరుమల పెద్ద పిరమిడ్ రావడం ఇవన్నీ జరిగినాయి. ప్రస్తుతం మేము కూడా పిరమిడ్ కట్టుకుంటున్నాము, మెర్కిబా పిరమిడ్ ద్వారకా తిరుమల గ్రామంలో. సుభాష్ పత్రిజీ గారికి మరి అందరికీ థ్యాంక్స్. మీరు చూశారు కదా, మరి ఎంతోమంది మాస్టర్స్ ధ్యానంలోకి వస్తున్నారు, ఈ పిరమిడ్ శక్తిని ఉపయోగిస్తున్నారు, అలాగే శాకాహారుల కింద అవడం జరిగింది. సో ఇవంతా కూడా ఒక మాస్టర్, ఒక వ్యక్తి, ఒక మహాసంకల్పం ద్వారా జరుగుతుంది. ఆయనే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. మరి ఆయన ఒక చెప్పిన మాట మీద మరి ఇంతమంది ప్రభావితం అయ్యి ధ్యానుల కింద అవుతున్నారు, శాకాహారులుగా మారుతున్నారు, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటున్నారు, పిరమిడ్ కడుతున్నారు. మరి ఇవంతా కూడా జరుగుతుంది. సో 30 సంవత్సరాలు ఒక వ్యక్తి కష్టం మరి ఈ రకంగా ఆ ఫలాల్ని ఇవ్వడం జరుగుతుంది. సో మనతో పాటు ఇంకా కొంతమంది మాస్టర్స్ ఇంకా ఉన్నారు. సో వాళ్ళ ఒక అనుభవాలు మనం తెలుసుకుందాం. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలండి. అలాగే పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ తరపు నుంచి నా పేరు నరేష్ అండి, జంగారెడ్డిగూడెం మాది. నేను ఈరోజు 2013 నుంచి కూడా ధ్యానంలోకి వచ్చి 2013 సంవత్సరంలో వచ్చామండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాంసాహారాన్ని మానేసి పూర్తి శాకాహారులుగా మారామండి ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఈరోజు ధ్యానం ద్వారాగా నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నింటినీ కూడా దూరం చేసుకుని సంపూర్ణ శాకాహారులుగా మారామండి. నేను మా కుటుంబం అంతా కూడా ఈరోజు ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేస్తున్నామంటే దానికి కారణం ఈ ధ్యానము. సో ఈ ధ్యానం ద్వారా మనకి జ్ఞానం, మనసు అనేది చంచలత్వంతో కూడినటువంటిదండి. సో ఆ మనసు ఎప్పుడైతే చంచలత్వంతో ఉంటుందో ఆ మనసు నిశ్చలం వైపు తీసుకెళ్లాలంటే దానికి సరైనటువంటి మార్గము ధ్యానము. సో ఈ ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా ముక్తి. మన పత్రిక చెప్పినట్టు జ్ఞానం ద్వారానే ముక్తి వస్తుంది. ఆ జ్ఞానం ఎలా వస్తుంది మనకి అంటే మెడిటేషన్ చేయడం ద్వారా వస్తుంది అనమాట. సో మనందరం ధ్యానం చేసి ఎంతోమంది కొత్త వాళ్ళకి ఈ రోజున మేము ధ్యానం గురించి చెప్పబోతున్నామండి. ఇవాళ పిరమిడ్ తరపు నుంచి ఎన్నో పాంప్లెట్స్ ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. ఏ క్లాస్ జరిగినా ఏం జరిగినా కూడా ఇక్కడ దీంట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ పిరమిడ్ సొసైటీ సంబంధించినటువంటి ఒక శిరీష మేడం గారు కానీ కానివ్వండి, సురేష్ అన్నయ్య గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మేము వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్. పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్కి కృతజ్ఞతలండి. ముందుగా మేము 2013 సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ధ్యానం చేసుకుంటూ అన్నీ బాగా జరుపుకుంటున్నాం. అలాగే కొనసాగుతుందని మా జీవితం అంతా ఆశిస్తున్నాం. అందరికీ కృతజ్ఞతలు. ఎస్ మాస్టర్స్, ఇప్పుడు మనం చూసాం జంగారెడ్డి గూడెంలో మరి మాస్టర్స్ ఒక అనుభవాలు. మరి ఈ ధ్యానం వల్ల వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, మరి ఎలాంటి అనుభవాలు వాళ్ళ జీవితంలోకి వచ్చాయి, మరి ఎలాంటి ధ్యానం తర్వాత వాళ్ళ జీవితంలో మరి ఎలాంటి మార్పులు సంభవించాయి అన్న అంశం పైన వాళ్ళందరూ ఒక అనుభవాలు తీసుకున్నాం. అలాగే వాళ్ళు రెగ్యులర్గా ఈ ధ్యాన కేంద్రానికి వచ్చి ధ్యానం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ సమిష్టిగా మరి ఎంతోమంది మాస్టర్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం తీసుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.